నిజానికి ఈ రోజున మేమందరం బయటికి వచ్చి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతా ఉన్నాం. నేరం ఎవరో చేస్తే శిక్ష వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వేస్తున్నారు. ఈ దేశంలో హిందూ దేశం ఇది. అందరూ కూడా హిందూ మతాన్ని గౌరవిస్తారు, హిందూ దేవుళ్ళను పూజిస్తారు. అలాగే ఇతర మతస్థులు కూడా అనేక మంది హిందూ దేవాలయాలకు వెళ్తారు, తిరుపతి వెళ్తారు, వాళ్ళు తలనీలాలు సమర్పించుకుంటారు, పూజలు చేస్తారు. అట్లాగే ఈ దేశంలో దర్గాలకి మసీదులకు వెళ్ళేటువంటి హిందువులు కోట్లాది మంది ఉన్నారు. అంటే హిందూ దేవుళ్ళని ఇతర మతాల వాళ్ళు గౌరవిస్తారు, ఇతర మతాల యొక్క ఆచార వ్యవహారాలని దేవుళ్ళని హిందువులు కూడా గౌరవించే సాంప్రదాయం ఈ దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఏమిటి అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క గొప్ప ఉద్దేశం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మత సామరస్యాన్ని, ఈ సాంప్రదాయాన్ని ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకునేటువంటి ఈ మంచి సాంప్రదాయాన్ని విధ్వంసం చేయాలి. విధ్వంసం చేసినట్టయితే దీన్ని ఓటుగా మార్చుకోవచ్చు అని చెప్పి వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో యానిమల్ ఫ్యాటు, బీఫ్ ఫ్యాటు ఉందని పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రభుత్వం వాళ్ళు. అంటే దీనికి ఒక సిట్టో లేకపోతే ఇంకోటో ఎంక్వైరీ వేయకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విచ్చలవిడిగా ఏ రకమైనటువంటి ఆత్మ పరిశోధన చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే వీళ్ళే ఈ ఫ్యాట్ ఇది కల్పించారు అని చెప్పి ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రచారం చేశారు. ఎలా చేస్తారండి? మీరు ఒక ల్యాబ్ సర్టిఫై చేయాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పి ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ వాళ్ళు సర్టిఫై చేసినట్టయితే అది మనం అంగీకరించాలి. బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీరు చేయదగిన పనేనా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తుల మనోభావాల్ని మీ రాజకీయ స్వార్థం కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం మించినటువంటి మహాపాపం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆ మహాపాపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు ఖచ్చితంగా చేశారు. కాబట్టి ఈ పాపానికి మీరు ఏం చేసినా పరిష్కారం లేదు. నువ్వు ఎన్ని చారిటీలు పెట్టు, ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయి, ఈ పాపంలో నుంచి మిమ్మల్ని బయట వేయడం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా ఈ పనికి పూనుకోరు అని చెప్పి నిర్ద్వందంగా మేమందరం ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ మహాపాపాన్ని ప్రక్షాళన చేయడం కోసం బ్రహ్మనాయుడు గారి సారథ్యంలో మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో స్వామి ఆ పాపాత్ములని మీదైన రీతిలో శిక్షించండి, లేకపోతే వాళ్ళని శిక్షించేటువంటి శక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి అని చెప్పి పదే పదే ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.